కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు. ముంబైలోని ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. దాదాపు 10 మంది కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 19 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారు. అంతకుముందు మొదటిసారి 5 సంవత్సరాలు, రెండోసారి కేవలం 5 రోజులకు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ప్రస్తుతం మళ్ళీ ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఫడ్నవీస్ గవర్నమెంట్లో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా కొనసాగనున్నారు. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ హైడ్రామాను గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి ఎలక్షన్స్ అంతా ఒకెత్తు, ముఖ్యమంత్రి ఎవరనే దానికి సంబంధించి ఒక హైడ్రామా కొనసాగినటువంటి పరిస్థితి, దానికి ఈరోజు తెరపడింది. దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. షిండే హోంశాఖ కోసం పట్టుబట్టినప్పటికీ బీజేపీ అందుకు సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. అజిత్ పవార్కు ఆర్థిక శాఖ దక్కనున్నట్టుగా తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంలో బీజేపీ నుంచి 21 నుంచి 22 మంది ఎమ్మెల్యేలు, శివసేన నుంచి 12 మంది, ఎన్సీపీ నుంచి 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యే అవకాశం కనబడుతోంది క్యాబినెట్లో. మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఎన్టీవీ కూడా చెబుతూ ఉంది. రాజకీయ సమీకరణలు చూసినా, ఎలాంటి ఈక్వేషన్స్ చూసినా కూడా బీజేపీ అభ్యర్థికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం మెండుగా కనిపించింది. కాకపోతే మధ్యలో కొద్ది రోజుల పాటు ఒక స్తంభన, ఒక రకమైనటువంటి హైడ్రామా, ఢిల్లీ టు ముంబై, ముంబై టు ఢిల్లీ, ఈ చర్చల అనంతరం పరిణామాలు చూసినట్లయితే ఒక హైడ్రామా లాగా కనిపించినటువంటి పరిస్థితి. కానీ చివరికి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యారు. ఫడ్నవీస్ మూడోసారి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు హాజరవుతున్నటువంటి పరిస్థితి. ప్రధాని సహా కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు అందించడానికి. రాజు. ఎస్ చక్రి, నిజంగా అంటే ఏదైతే మహారాష్ట్రలో మహాముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనే దాని మీద కొంతకాలం ఉత్కంఠ కొనసాగింది. దేవేంద్ర ఫడ్నవీస్ అవుతారా, లేదంటే ఏక్నాథ్ షిండే అవుతారా, ఇంతకీ బీజేపీ అగ్రనాయకత్వం ఏం చేయబోతుంది అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. సో వాటన్నిటికీ పులిస్టాప్ పెడుతూ నిన్న ఏదైతే బీజేపీ ఫ్లోర్ మీటింగ్ జరగడం, అందులో దేవేంద్ర ఫడ్నవీస్ను తమ ఫ్లోర్ లీడర్గా బీజేపీ ఎన్నుకోవడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగేందుకు ఏదైతే షిండే సేన కావచ్చు, మరోవైపు ఎన్సీపీ ఏదైతే శరద్ పవార్ నుంచి బయటకు వచ్చినటువంటి అజిత్ పవార్ కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇక మహాప్రభుత్వం కొద్దిసేపట్లో కొలువు తీరనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే ముంబైలో ఉన్నటువంటి ఆజాద్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి రాజకీయంగా చూస్తే నిజంగా ఇది ఎన్డీఏ మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇక తర్వాత ఎలా ఉండబోతుందనేది ఈ వేదిక నుంచి ఒక దిశానిర్దేశం చేసేలానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి నేత ఇప్పుడు స్టేజ్ పై కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి అంటే ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వీళ్ళే కాకుండా అటు బీహార్ సీఎం నితీష్ కుమార్, మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇలా అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నది చూస్తూనే ఉన్నాం. సో మరికొద్ది సేపట్లో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇక్కడికి చేరుకుంటారు. తన తల్లి ఏదైతే ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తల్లి తిలకం దిద్ది దేవేంద్ర ఫడ్నవీస్ను ఇప్పుడు ఆజాద్ గ్రౌండ్స్కు పంపుతున్నారు. సో ఆయన మరికొద్ది సేపట్లో చేరుకుంటారు. ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ దేవేంద్ర ఫడ్నవీస్ ద్వారా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు ఇద్దరు మాత్రమే, అంటే డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. సో మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి వ్యవహారం మరికొంత సమయం తీసుకుంటారు. దీనిపైన కూడా ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రమాణ స్వీకారం ఇప్పుడు ఉండదని చెప్తున్నారు. ఇక మరోపక్క నిజంగా అంటే మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆజాద్ గ్రౌండ్స్లో ఎక్కడ చూసినా సరే అటు పారిశ్రామికంగా అంటే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో దిగ్గజాలందరూ కూడా చేరుకున్నారు. మరోవైపు సినీ ప్రముఖులందరూ కూడా బాంబేలో ఉంటారు, మహారాష్ట్రలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. సో మొత్తానికైతే ఈ ఉత్కంఠ ఏదైతే కనిపించిందో ఇప్పుడు దాని నుంచి అందరూ రిలీఫ్ అవుతూ మహారాష్ట్రకు సంబంధించి ఇక కొత్త ప్రభుత్వం
ఎలా అభివృద్ధి చెందబోతుంది? దేవేంద్ర ఫడ్నవీస్ గతంలోనే అంటే 2014 నుంచి 19 వరకు తను తొలిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు మహారాష్ట్రకు. సో తను ఏ విధంగానైతే గతంలో పరిపాలన అందించారు, ఆ తర్వాత కూడా తను ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండోసారి పదవి చేపట్టినప్పటికీ కూడా కొద్ది కాలానికే తను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించి అంటే ఏదైతే శివసేన కావచ్చు, వీళ్ళందరూ మహావికాస్ అఘాడి పేరుతో మళ్ళీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్ళు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇప్పుడు మహారాష్ట్రలో పూర్తి స్థాయి మెజార్టీతో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ఇక దానికి దేవేంద్ర ఫడ్నవీస్ ముందుండి నడిపించబోతున్నారు. నిజంగా చెప్పాలంటే దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పటికి కూడా గత 2.5 ఏళ్లుగా తను డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే వద్ద పనిచేశారు. నిజానికి ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు వెంటనే తగ్గుతారా అంటే ఆ మహాయుతిలో ఉన్నటువంటి ఒప్పందం కావచ్చు, బీజేపీ అగ్రనేతలు దేవేంద్ర ఫడ్నవీస్కి ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు కానీ లేదంటే ఆ హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆయన పనిచేశారు వాళ్ళ ఆదేశాల ప్రకారం. సో ఫైనల్గా ఇప్పుడు ఆయన విధేయత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తనకున్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అనుభవం కావచ్చు, మొత్తానికి మళ్ళీ ఈసారి కూడా తను ముఖ్యమంత్రి అవుతున్నారు. కానీ ఏక్నాథ్ షిండే కొంత ఏదైతే కొన్ని రోజులు మాత్రం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా తనకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి తను డిమాండ్ చేశారు. ఆ తర్వాత హోంశాఖ మంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. సో ఫైనల్గా బీజేపీ అగ్రనేతలంతా కూడా ఏక్నాథ్ షిండేతో మాట్లాడారు, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులతో మాట్లాడారు. సో మొత్తానికి తను డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదేమైనా మహారాష్ట్ర సర్కారు ఏర్పాటుకు సంబంధించి అయితే నిజంగా అంటే పూర్తి స్థాయిలో అక్కడ మరాఠాలకు సంబంధించి కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందుకంటే దేశంలో మహారాష్ట్ర అనేది చాలా కీలకం. ప్రత్యేకంగా ఆర్థిక రాజధానిగా బాంబేని చూస్తుంటాం. సో ఇప్పుడు ఆర్థిక రాజధానిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎంతైతే కీలకమో అక్కడ ముఖ్యమంత్రిని నిర్ణయించే సమయంలో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో సమయం తీసుకుంది. అంటే ఎవరిని పెడితే సరిగ్గా ఉంటుంది, ఆ మహాయుతిలో ఉన్నటువంటి గతంలో జరిగిన విధంగా పార్టీల మధ్య కుర్చీలాట కావచ్చు, లేదంటే ఒకరి నుంచి ఒకరు చీలిపోయి మళ్ళీ కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ లేకుండా ఎలా ముందుకెళ్ళాలి. వాస్తవానికి తమకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, కొన్ని సీట్లు మాత్రమే తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మహాయుతి పేరుతో ప్రజల్లోకి వెళ్ళాము. అక్కడ ఏక్నాథ్ షిండే కూడా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు. సో ఆయన్ని పక్కన పెట్టొద్దు, ఆయనకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోనే బీజేపీ అన్ని రకాలుగా సంప్రదింపులు జరిపింది. సో ఫైనల్గా మహారాష్ట్రకు సంబంధించినటువంటి నూతన ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా 3వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చక్రి, సో ఏంటి ఎలా వీళ్ళని సంతృప్తి పరిచారు? ఇప్పుడు షిండే కావచ్చు లేదంటే పవార్ కావచ్చు, వీళ్ళిద్దరిని ఏ విధంగా చల్లబరిచారు? ఇద్దరు కూడా చాలా గట్టి పట్టుబట్టారు. ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశలో ఉన్నటువంటి పరిస్థితి, చివరికి మెత్తబడినటువంటి పరిస్థితి. కానీ షిండే హోంమంత్రిత్వ శాఖకు పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. దానికి కూడా బీజేపీ అంగీకరించలేదని తెలుస్తోంది. ఏంటి క్యాబినెట్ కూర్పుకు సంబంధించి ఎట్లాంటి సమీకరణలు ఉండబోతున్నాయి? నెక్స్ట్ పెద్ద టాస్క్ అదే కదా. ఎస్, ఖచ్చితంగా చక్రి. వాస్తవానికి చెప్పాలంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి 281 స్థానాల్లోకి సంబంధించి అక్కడ 145 స్థానాలు అనేటివే కీలకం. సో మొత్తం ఏదైతే అంటే మ్యాజిక్ ఫిగర్గా ఉన్నాయి, అందులో కూడా 130కి పైగా స్థానాలు బీజేపీ గెలిచేసింది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మద్దతు చాలా తక్కువ సంఖ్య అయినప్పటికీ కూడా మహాయుతిలో ఉన్నటువంటి నేతలతో ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండొద్దనే ఆలోచనతోనే వాళ్ళ సంప్రదింపులు జరిపింది. కానీ వాస్తవానికి ఇక్కడ కీరోల్ కావచ్చు, రింగ్ మాస్టర్గా కావచ్చు, ఒక పెద్దన్న పాత్ర మొత్తం కూడా బీజేపీదే అని చెప్పుకోవచ్చు. గతంలో ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేసింది కూడా బీజేపీనే. సో ఖచ్చితంగా ఆయన కొంత డిమాండ్ చేయగలిగారు కానీ, ఒత్తిడి చేయగలిగారు కానీ, ఖచ్చితంగా నాకు ఇస్తేనే మీతో ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను అనే మాట మాట్లాడే పరిస్థితి ఏక్నాథ్ షిండేకి లేదు. ఆయనకు తెలుసు బీజేపీ రాజకీయాలేంటి, తను ముఖ్యమంత్రిగా ఎలా అవ్వగలిగాను, ఎంత ప్రజల మద్దతున్నా తన ఎమ్మెల్యేల మద్దతున్నా వెనక బీజేపీ ఉంది కాబట్టే చక్రం తిప్పగలిగాడు ఏక్నాథ్ షిండే. సో ఇప్పుడు కూడా తెలుసు తన ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజే మనం అనుకున్నాం రింగ్ మాస్టరే బీజేపీ అయినప్పుడు వీళ్ళంతా కలిసి బీజేపీని ఏ విధంగా డిమాండ్ చేస్తారు. అందులో బీజేపీకి హైయెస్ట్ మెజారిటీ వచ్చింది, లార్జెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీగా నిలిచింది బీజేపీ. ఇంకా దాన్ని వీళ్ళు ఏ విధంగా, కానీ ఒకటి ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకుంది, ఎందుకు ఇంత నాంచింది? మన అందరికీ తెలిసిన విషయం, బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతారనే విషయం మన అందరికీ తెలిసిందే. ఫడ్నవీసే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి అనేది కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి. ఆ రోజే ఎన్ని సీట్లు వచ్చాయో చూసిన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు నాంచింది బీజేపీ, ఏంటి కారణాలు?
ఎస్, ఈ విషయంలో కూడా కొంత బీజేపీ నుంచి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే గడిచిన 3-4 రోజులు రాష్ట్రం అంటే ఏదైతే మంచి రోజులు కాదని కొంత వాటిని హోల్డ్ చేశారు. పైగా పార్టీలో ఒక ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మహాయుతిలో భేదాభిప్రాయాలు ఉన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఏక్నాథ్ షిండే ఖచ్చితంగా తనంతట తాను మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకురావాలనుకున్నారు. అందులో భాగంగానే మొదట ఎన్సీపీ అజిత్ పవార్ తను ఓపెన్గానే దేవేంద్ర ఫడ్నవీస్ కనుక ముఖ్యమంత్రి అయితే నా పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది, ఆయన్నే ముఖ్యమంత్రి చేయాలని కూడా ముందే చెప్పేశారు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఎన్సీపీ అజిత్ పవార్లు కనుక కలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ స్థాయిలో వాళ్ళకు సీట్లు కూడా ఉన్నాయి. కానీ ఏక్నాథ్ షిండేను దూరంగా ఉండొద్దు, తను బయటికి వెళ్లకుండా చూసుకోవాలి, అదే సమయంలో తమతో కలిసి వచ్చేలా కూడా చూసుకోవాలి. రాజు హోల్డ్ అనే సెకండ్ ఒకసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమైంది.